నమస్తే అందరికీ. నా పేరు కేఎస్ఎల్ మూర్తి, యోగ మాస్టర్ని. తుల్యమై ఇన్స్టిట్యూట్ ఉంది, గుర్తువెంపి యోగ పరిశోధన మరియు శిక్షణ సంస్థని. ఆయన ఇన్స్టిట్యూట్ పేరు 2011లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి దాకా 80,000 మంది పిల్లలకి సెమినార్స్ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర, తెలుగు రాష్ట్రాలు కూడా చాలా రెసిడెన్షియల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో సెమినార్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యోగా రెగ్యులర్ క్లాస్ జరుగుతుంది. మార్నింగ్ 6 పీరియడ్ రెగ్యులర్ క్లాస్ ఉంటుంది, ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. అలాగే థెరపటిక్ యోగా కూడా ఉంది, ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా ఉంటాయి. అన్ని రకాల సమస్యలకి మెడిసిన్ అవసరం లేకుండా మోకాళ్ళ నుంచి గ్యాస్ట్రిక్ జబ్బులు, మోకాళ్ళ బీపీ, షుగర్, అలాగే నడనొప్పి, మైగ్రేన్, నిద్ర పట్టుకోవడం, ఒబెసిటీ, అలాగే లేడీస్ సంబంధించిన పీసీఓడి ప్రాబ్లమ్స్, చక్కగా అన్ని రకాలు ఎలా రెడ్యూస్ చేసుకోవాలి, మెడిసిన్ అవసరం లేకపోతే మనం హెల్తీగా ఎలా ఉండాలి, వాటి మీద సెమినార్స్, నెక్స్ట్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. 1 day సెమినార్స్, 2 days సెమినార్స్, అలాగే 1 week రిలేషన్షిప్ క్యాంప్స్. ఇది 1 week రిలేషన్షిప్ క్యాంప్ ఒకటి ఉంటున్న దగ్గర. దాంట్లో ఏంటంటే కంప్లీట్గా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మీ లైఫ్లో హ్యాపీగా ఉండాలి లేదా, ఎలా హ్యాపీగా ఉండాలి, మీకు ఏం కావాలంటే అవన్నీ కూడా ఈజీగా మీరు ఎలా పొందగలుగుతారు. కంప్లీట్ దాంట్లో రోజుకి 8 to 10 hours ట్రైనింగ్ ప్రాబ్లమ్. 3 hours ఏమో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటాయి, 3 hours ఏమో ప్రాణాయామాలు, 2 hours మెడిటేషన్, ఇంకో 2 hours ఏమో డిస్కోర్సెస్. వీటిలో నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే లైఫ్ ఈజీగా ఎలా వెళ్తుంది, ఈజీగా ఎలా జీవితం. చాలా మంది 2 రకాలు జీవితం కూడా. ఒకటి అన్నింటికంటే మనం పరిగెడుతుంటాం, లవ్ అండ్ రిలేషన్స్ గురించి మనం పరిగెడుతుంటాం, ధనం గురించి పరిగెడుతుంటాం, పరిస్థితి గురించి పరిగెడుతుంటాం, వాళ్ళ జాబ్స్ గురించి, రిలేషన్స్ గురించి మనం ఎంతో అలసిపోతూ ఉంటాం. ఒక 70-60 ఏళ్ళు వచ్చిన కానీ చూసుకుంటే మన లైఫ్లో హ్యాపీగా ఉండే మూమెంట్స్ చూస్తే చాలా తక్కువ అన్నమాట. చిన్నప్పుడు పేరెంట్స్ అందరూ తిరిగాం, తర్వాత బాధ్యతలు, జాబ్, పిల్లలు, ఇలా చూసుకుంటే ఏదో బాధ్యతలు బంగారుతో ఎక్కుని ఒక అసంతృప్తిగా, అసహనంగా, కొన్ని కోర్టులు ఇలా చూస్తే చాలా అసహనంగా ఉంటుంది. ఏం సాధించాలనుకుంటే ఏం చెప్పుకోవడానికి ఉంటుంది. ఇది ఒక విధానం. లైఫ్ మన అందరి లైఫ్ ఈ రకంగా వెళ్తుంది. అలా కాకుండా మీకు తెలిసినప్పటి నుంచి మీకు నచ్చిన జీవితం, అలాగే మీకు నచ్చిన ప్రొఫెషన్, మీకు నచ్చిన మాటలతో మీరు లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఎలా ఉండొచ్చు. మనీ ఎలా జనరేట్ అవుతుంది, ఐశ్వర్యం ఎలా జనరేట్ అవుతుంది, ఆరోగ్యం ఎలా వస్తుంది, అసలు ఆరోగ్యం ఎందుకు వస్తాయి, ఇవన్నీ కూడా ఆ స్కిల్స్ అన్ని కూడా ఆ రన్నింగ్ ట్రైనింగ్లో చెప్పండి. ఇవాళ దాంట్లో కొన్ని ట్రైనింగ్ ఇచ్చేదానికి కూడా మీకు ఆ స్కిల్స్ చెప్తాను. వల్ల ఒకసారి అందరూ కూడా చిన్న చేసుకుని జస్ట్ నార్మల్గా బ్రీతింగ్ ఫ్రెండ్స్కి ఎలా వెళ్తుందా, ఫ్రెండ్స్కి ఎలా వెళ్తుందా అని ఆలోచించు సార్. అక్కడికి వస్తుంది మీరు బ్రీతింగ్ ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్తుందా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్తుందా ఒకసారి గమనిస్తున్నాను. నడుస్తూ అయిపోతా ఉంటారు. వీడైతే కాకి పాటిస్తున్నాను. నార్మల్గా బ్రీతింగ్ గమనిస్తున్నాడు. ఒకసారి చేయాలి.
ఇక్కడ దాకా గొంతు దాకా వెళ్ళినట్టు గుండెల దాకా వెళ్ళినట్టు బొడ్డు దాకా వెళ్ళినాడు ఉన్నారా? ఇంకా కింద అక్కడ దాకా వెళ్ళినాడు ఉన్నారా? చల్లకి వెళ్ళినాడు ఉన్నారా? ఇలా చల్లకి ఏం వెళ్ళింది అసలు చూడండి ఒకసారి. బ్రీతింగే మన లైఫ్ అన్నమాట. ఈ టెక్నిక్ తెలిసిందంటే కనుక మీరు కష్టాలని మీకు ఎలాంటి అనారోగ్యాలు కానీ ఎలాంటి కష్టాలు, అది ఫైనాన్షియల్ మ్యాథ్స్ అవ్వచ్చు, రిలేషన్స్ అవ్వచ్చు, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏ ప్రాబ్లమ్స్ అని ఈజీ క్యూర్ చేసుకోవచ్చు. జనరల్ మనం తీసుకుని దాన్ని సాధారణంగా ఎక్కించుకోగలగాలి. ఇలాగే తీసుకుంటే కూడా డే మొత్తం మనం ఇలాగే తీసుకుంటూ ఉంటాం. అదే లేట్ నైట్ ఫుడ్ లేట్ నైట్ ఫుడ్ ఎక్సెస్ తీసుకున్నాం కాబట్టి అది కూడా తగ్గిపోతుంది. పొట్టగా ఉంటుంది, ఆ మాత్రం కూడా దాంట్లో తగ్గిపోతుంది. మీరు కోపంగా చికాగా పగలతో ప్రతికాలతో బాగా బెంగ భయాలతో మీ మనసు అలా వెళ్ళిపోతున్నాడు ఏమవుతుంది, ఈ బ్రీతింగ్ ఇంకా తగ్గుతుంది. తర్వాత మీరు తీసుకున్న ప్రాణశక్తి వాటి వల్ల ఖర్చు చేయకూడదు. ప్రాణశక్తి ఎక్కువ ఎక్కడ తీసుకుంటాము? ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు, మంచి ఎన్విరాన్మెంట్లో, ప్రకృతిలో మంచి చెట్లు చాలు నది కొండలు ఇలా ఉన్న చోట చాలా మంచి మంచి వాసనలు వస్తున్నాం. అప్పుడు ఊపిరి నిండా గాలి తీసుకుంటుంటాం. కడుపు ఖాళీగా ఉంటూ ఎక్కువ గాలి వెళ్తుంది, ఆనందంగా ఉంటే ఎక్కువ గాలి వెళ్తుంది. మనకి ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడుతున్నాడు, మనకి ఇష్టంగా ఏదో పనిచేస్తున్నాడు, ఇలా టైంలో ఎంత ప్రాణశక్తి మీకు లోపలికి వెళ్తే వీలైన కొంచెం పెడుతున్నాం. ఒకగా 2 గులాబీ పూలు ఒక ప్లేట్లో పెట్టి మీకు ఇచ్చారనుకోండి, దాంట్లో ఫ్రెష్గా కొంచెం గులాబీ పువ్వు ఉంటుంది, ఒకటేమో వడిలిపోయి పాడేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ రెండింటినీ మీకు ఇచ్చిన మనం ఏం చేస్తాం? ఏదైనా ఆ ఫ్రెష్గా గులాబీ భగవంతుడి దగ్గరికి పెడతాం, ఈ పాడైపోయిన గులాబీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పెడతాం. ఈ కాన్సెప్ట్ అది చేస్తాం. ఈ 2 గులాబీ పువ్వులు ప్లేట్లో ఉన్నాయి, అవి మనం ఆకర్షించాలి అంతే కదా. అవి మనం ఆకర్షించాలి, అవే మీ దగ్గరికి రావాలి, మీరే మన దగ్గర తీసుకున్నారు. ఒక గులాబీ పువ్వు తీసుకెళ్ళి ఏం చేశారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతూ దేవుడు అంటే అది ఏం చేసింది? గులాబీ అప్పుడు అంతే కదా. రెండోది ఏంటి? ఆ పాడైపోయిన గులాబీ పువ్వు కూడా మిమ్మల్ని ఆకర్షించింది, అది మిమ్మల్ని ఆకర్షించి మీ ద్వారా ఏంటి ఒక డైరెక్షన్లో పెట్టింది. అంటే ఏంటి? అంటే మంచి గుణంకు ప్రాణశక్తి ఉంది కాబట్టి మిమ్మల్ని ఆకర్షించి మీకు ఆనందాన్ని ఇస్తూ అదే అంటే మిమ్మల్ని బాగుగా చేసింది, అది కూడా బాగుపడింది. రెండోది ఏం చేసింది? మిమ్మల్ని ఆకర్షించింది, మీ ద్వారా పాల్గొనండి. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మీరే, మీరు అక్కడ మనసు ఏమి మంచి చెడు కాదు, ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ మీరే. కానీ అది ఏం చేస్తుంది? ప్రాణశక్తి ఉంది, మిమ్మల్ని ఆకర్షించి మీ ద్వారా మంచి చేసుకుని అది మంచి జరిగింది, మంచి పొందింది. రెండో ప్రాణశక్తి లేదు కూడా మిమ్మల్ని ఆకర్షించింది, మీ ద్వారా ఒక చెడు పని చేసుకుని అసలు అలాగా మీ లోపల మీరు ప్రాణశక్తి అధికంగా ఉంటే కనుక మీరు మంచిని ఆకర్షిస్తారు. అంటే మంచి అంటే పేరెంట్స్, మీ ఫ్రెండ్స్, మీ బాస్, మీ వ్యక్తులు, మీకు పనిచేసే ఎంప్లాయీస్, మీ కోలీగ్స్, మీతో జర్నీ చేసేవాళ్ళు, లేదంటే ఎవరైనా మీరు ఏదైనా సరే మీ చుట్టూ ఉండే భౌతికంగా ఏదైనా సరే మంచిని ఆకర్షిస్తారు, వాటి ద్వారా మీరు మంచిని పొందుతారు. మీ లోపల ప్రాణశక్తి ఎప్పుడైతే మీ లోపల ప్రాణశక్తి తగ్గిపోతుంటుందో అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక చెడ్డ వ్యక్తులు, చెడ్డ గుణాలను వ్యక్తులను ఆకర్షిస్తుంటారు, ఒక నెగిటివ్ పరిస్థితిని ఆకర్షిస్తుంటారు, వాటి వల్ల మీరు బాధపడుతుంది. మనం అనుకున్నట్టే మహాత్మ దాస్యం లేదు, లేదంటే నా పెళ్ళి చెప్పించలేదు, లేదా నాకు ఫిజికల్గా ఫిట్గా లేదు, నేను మైండ్ ఫిట్ లేదు, లేదా నా పేరు బాగోలేదు, లేదా కాంపిటీషన్ బయట ఎక్కువ ఉంది, అందరూ నన్ను ఎగైనపడలేదు, అందరూ నన్ను చేస్తున్నారు. ఇది రకరకాలన్నీ కూడా మోడల్కి చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన అజ్ఞానం వల్ల చెప్పుకునే మాట్లాడుతున్నాం. కానీ యాక్చువల్గా మన ఎదుగుదల మన మనస్తత్వం మీద, మన లోపలి ఆసక్తి మీద ఆధారపడుతుంది. మీరు ఎప్పుడైతే ప్రాణాయామం ద్వారా ఈ ఆసక్తిని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకోగలరు, ఇక్కడ నుంచి మన యానస్ దగ్గర నుంచి చదువుదాకా అతి ఈజీగా బయటికి తీసుకోగలుగుతాం. ఇలా తీసుకోగలిగితే కనుక మీ లోపల ఆసక్తి పెరిగి అప్పుడు మీరు మంచి నుంచి అట్రాక్ట్ చేయగలుగుతారు. ఈజీగా మనీ ఈజీగా జరగదు, ఇంట్లో కూర్చున్నది మనీ జరగదు. అలాగే మిమ్మల్ని ప్రేమించడం చుట్టుపక్కల ఉంటారు, మీ హెల్త్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే మీ లోపల ఆసక్తి అధికంగా ఉన్నప్పుడు
మీ మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, మంచి మంచి ఆలోచనలు వస్తాయి, మీరు అందరికీ మంచి చేస్తారు, మంచినే అట్రాక్ట్ చేస్తారు. సపోజ్ చేతిగా చిన్న దగ్గర జరిగింది అనుకోండి, చిన్న గుండె ఉంది, పొరపాటు నవ్వు టచ్ చేసి అనుకోండి, వెంటనే ఏం చేస్తాం, మన హృదయాలు ఫామ్. అదే మామూలు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి సర్వే వెళ్ళాలనుకోండి, అదే పోవాలి అంటే ఓర్చుకునే శక్తి ఉన్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం, ఓర్చుకునే శక్తి మనలో లేనప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం. ఈ ఓర్చుకునే శక్తి ఎక్కడ వస్తుంది, మీ లోపల రాసి చేస్తున్నాం. ఇవాళ నేను 30,000 1 వీక్ సెషన్కి మనిషి 30,000 తీసుకుని పాస్ చేస్తుంటాను. అయితే మొదటి నుంచి సంవత్సరం గారు మంచి ఫస్ట్ నుంచి 3 టైమ్స్ కాదు అండ్ రిక్వెస్ట్ చేయడం వల్ల మోడల్ నేర్చుకుంటే చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా అవుతుంది కాబట్టి ఇంకా మీకు ప్రాణాయామం అవసరం ఎక్కువ. ఇందులో వాళ్ళకి నేర్పితే వాళ్ళకి ఉపయోగం మంచి రిక్వెస్ట్ చేయడంతో ఫస్ట్ టైం ఇలా ఓపెన్గా బయట క్లాస్ చేయడం విశేషులు సెమినార్స్ చెప్పి ఆ టెక్నిక్స్ అందుకు ఉపయోగాన్ని చేస్తాను. చిన్న తెలుసుకోవడం కూడా మీకు నెట్లలో ఉండాలి. ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర కూర్చొని ప్రాక్టీస్ ఎప్పుడైనా తెలిసినట్టు కనుక కామన్ రేటు సామంగా బూట్ సామాన్లు ఆరోగ్యం కాకుండా మీరు కూర్చుని ఏంటంటే మీరు ఇలా కూర్చోలేదంటే మా పట్ల పర్వాలేదు. మీరు ఇలా కూర్చోలేదు కనుక మన సీట్ నుంచి ఎత్తుదైనా వేసుకోవాలి. ఈ లాభం ఎత్తు వేసుకుని కాస్త సీట్ పైకి ఇలా మోకాలు చెప్తుంటారు. అలా కూర్చుంటే కనుక ఈ ప్రాణాయామం చేయడం వచ్చి బెనిఫిట్ పూర్తి పోతుంది. కానీ ఇలా కూర్చోకూడదు. ఇలా కూర్చోవడం ఏమవుతుందంటే ప్రాణాయానికి ఇప్పుడు విజయం కదా ప్రాణాయామం చాలా జాగ్రత్తగా టీవీలో వరకు చూసి ప్రాణాయామం చేయకూడదు. ఎప్పుడు కూడా ప్రాణాయామం గురువుగా నేర్చుకుంటున్నారు. ఇలా కూర్చొని చిన్నది తెలుసుకోలేదు, చిన్నది తెలుసుకుని మనం ఏమి బ్రీతింగ్ ఇందాక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్తుంది. ఇది ఎందుకు తీసుకెళ్ళాలి, పైకి తీసుకెళ్ళాలి. 3 పాటలు అన్నమాట. ఇక్కడ నుంచి ఒక పాట, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పాట, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాలు దాకా ఒక పాట. మనం ఏం చేస్తాం, ఇదే 3 బ్రీతింగ్స్ని మనం ఫోన్ బాడీ అంతా యాక్టివేట్ చేసుకుంటాం. ఒకసారి స్టాప్ వాచ్ పెడతారు దీంట్లో స్క్రీన్లో బ్రీతింగ్ కెపాసిటీ చూడవచ్చు. ఒకసారి స్టాప్ వాచ్ పెట్టండి సెకండ్స్. ఇప్పుడు నార్మల్ బ్రీతింగ్ 3 బ్రీతింగ్స్ కౌంట్ చేసుకోండి. ఎన్ని సెకండ్లు వచ్చాయి. ఒక రెడీ స్టాప్. ఇక్కడ చూసుకోండి. ఒక 3 బ్రీతింగ్స్ ఎన్ని సెకండ్లు వచ్చాయి చూసుకోండి. ఎన్ని సెకండ్లు వచ్చాయి? 10 seconds. 15 దాటినా లేదు అందరికీ క్యాన్లోకి వచ్చా. మళ్ళీ చెక్ చేసుకోండి. 4 మినిట్లు జస్ట్ 4 మినిట్లు తీసుకుంటాం అంతే కదా. కనీసం మాట్లాడుతుంది. ఇప్పుడు 4 మినిట్లు తీసుకున్నాం చేస్తున్నా అంతే కదా. రోజు మనం డే అంతా తీసుకుంటాం కదా. మళ్ళీ స్టాప్ చేయండి. రెడీ స్టాప్. శ్వాస నార్మల్ దిగుతారు. ఎన్ని సెకండ్స్ కౌంట్ వచ్చే చూసుకోండి. మ్యాక్సిమం ఎన్ని వచ్చాయి? 10 దాటున్నాడు ఎవరున్నారా? 15 దాటున్నాడు ఎవరున్నారా? 15 ఎన్ని వచ్చాయి? 18 వచ్చాయి. మీకు 18 అంతే కదా. మ్యాక్సిమం 18 అంటే 5 to 10 వచ్చినాడు. 5 to 10 వచ్చినాడు. ఆల్మోస్ట్ 5 to 10.
10 to 15, 15 to 18. అంటే నేను 3 బ్రీతింగ్స్కి మ్యాక్సిమం 18 అనుకుంటున్నాను. 18 అనుకుంటే 6 సెకండ్స్కి ఒక బ్రీతింగ్ అండి, అంతే కదా. ఇప్పుడు ఇదే బ్రీతింగ్ మనం రొటీన్గా అప్లై చేసి చేద్దాం. ఎలా అంటే చిన్న తెలుసుకుని మీ మల ద్వారాన్ని మీ మూత ద్వారా మల ద్వారా రెండు కూడా లోపల ఆపుతూ అంటూ గాలి విడిచిపెట్టాం. గాలి విడిచిపెట్టి గాలి విడిచిపెట్టి ఎలా వేసుకుని ఈ లోపల ఆగిన ఆర్గాన్స్ని నెమ్మది మళ్ళీ రిలీజ్ చేస్తూ గాలి తీసుకుంటాం. గాలి తీసుకున్నప్పుడు కూడా చాలా స్లోగా గాలి తీసుకుంటాం. అది తీసుకునేటప్పుడు లోపల ఒక బెలూన్లో ఒక దానివల్ల రాసుకి ఒడ్డించి కింద దాకా వెళ్తున్నాం. కాలు వెళ్తున్నాం. ఇదంతా ఫుల్గా ఫీల్ అవుతుంది. ఆ చేసినప్పుడు మామూలు నార్మల్ బ్రీతింగ్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో కూడా గమనించుకోండి. అంటే ఎస్సేపు తీసుకోగలుగుతారో దీంట్లో సెకండ్ చూసుకోండి ఒకసారి. నాకు ఒకటి గుర్తుపరచలేదు. నేను చేస్తాను, తర్వాత మీరు చేయండి. వాళ్ళు చేస్తే మీరు కౌంట్ చేయండి. ఓకే, అర్థమైనా ఉన్నది? సరే, ఓకే, రెడీ స్టార్ట్ చేయండి. ఎవరు చేసి $15 to $18 minutes ఎనర్జీ ఒకటి చేస్తారు, ఒకటి చేసి 15 ఓకే 60. ఇందాక చూడండి, ఇందాక 3 బ్రీతింగ్స్కి 18 వచ్చింది ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు 1 బ్రీతింగ్లో 18 వచ్చింది. అంటే 3 times పెరిగినే కదా, అంతే కదా. ఒక బ్రీతింగ్ 3 times అక్కడ అర్థమైంది అందరికీ. మరి ఒకసారి చేయాలి. మీ మూత ద్వారా మన ద్వారా గ్యాస్ని ఇప్పుడు లోపలికి ఇలా ఆడపెడుతూ వీటిలో గ్యాస్ని పొత్తుకడుపులో మీరు కండరాన్ని లోపల ఆడపెడుతూ అని గాలి తీస్తాం. కలిసి పెద్దలు చూసి ఈ పొత్తుకడుపు నెమ్మది రిలీజ్ చేస్తూ గ్యాస్ని రిలీజ్ చేస్తూ గాలి తీసుకోవాలి. దీనివల్ల ప్రాణశక్తి అంతా కూడా అభివృద్ధి దిగువగా జరుగుతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చేయండి. ఈసారి గట్టిగా మళ్ళీ ఒకసారి మనం చూస్తాం. అంటే దాని చూసి తీసుకుంటాం. ఇందాక నేను పెరిగింది, ఎంతమంది పెరిగింది? ఈసారి అర్థమైంది. నెక్స్ట్ దీనివల్ల బొడ్డు దిగువ భాగం అంతా కూడా తెలుస్తున్నా. కొత్తగూడలోకి ఇక్కడ గాలి ఎంతమంది కనిపిస్తుంది? ఈ రోజు ఎంతమంది తెలిసింది? తెలిసింది అసలు లేదా? మళ్ళీ ఒకసారి చేద్దాం. బాగా అర్థం చేసుకోండి. మీ యానస్ లోపల లాగాలి, ఇద్దరు కూడా లోపల లాగాలి. మీ పొత్తుకూడ పిల్లలు లోపల ఆగుతూ, మీ బొడ్డు లోపల ఆగుతూ చూడండి. శాస్త్రీయ కాదు కాదు కిందకి కాబట్టి ఇవన్నీ ఆగాల్సింది. యాక్చువల్గా ఏ కంప్లైంట్ మీ పేరు తెలిసినా తెలియదునా టెస్ట్ కానీ ఏ అవసరం. ఈ కింద బాగా ఏమంటే ఆర్గాన్స్ ఫిట్నెస్ ఉంటాయి, యూరిన్ ఆర్గాన్ ఉంటుంది, ఇంటెస్టైన్స్ ఉంటాయి, తర్వాత రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి, తర్వాత వీటికి సంబంధించిన మోకాళ్ళు
వీటికి సంబంధించిన కూడా ఆర్గన్స్ కూడా బాగా సెకండ్ అంటే దీని నుంచి ఇక్కడ దాకా దీని ఉంటే లివర్ ఉంది, స్క్రీన్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, స్టమక్ ఉంది, హార్ట్ ఉంది, లంగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆర్గన్స్ యాక్ట్ అవుతుంది. సో ఇవన్నీ తీసుకుంటాం. ఓ అనుకుంటూ ఇక్కడ దృష్టి పెట్టాలి. ఇందాక అకారం చేసినట్టు కళ్ళు చూసి ఇక్కడ చూడాలి, ఇక్కడ గమనించాం. ఉకారం చేసినట్టు చేస్తున్నాం, ఈ హార్ట్ పాయింట్ గమనించాం, ఇక్కడ గమనిస్తున్నాం. చాలా స్పష్టంగా ఈ ఇలా వచ్చింది పైకి వస్తుందా? ఇందాక చేసిన అకారం చేసి వచ్చింది కదా. చూడండి డిఫరెన్స్ చూడండి. అకారం చేస్తుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందా? కింద రూపాయలు చేస్తారు. ఎలా వెళ్ళింది? తేలిగ్గా రిలాక్స్ వెళ్ళిందా, స్ట్రెస్ఫుల్ వెళ్ళిందా? ఇదే కానీ మామూలు మనం తీసుకుంటే కనుక ఇప్పుడు ఏంటి బలవంతం తీసుకున్నాం స్ట్రెస్ఫుల్గా. ఇదే కదా ఎలా ఉంటుంది? ఇంత రిలాక్స్ దీంతో అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ కాన్సెప్ట్ పూర్తిగా వెళ్ళి క్రియాలని దీని తర్వాత మాకు 4 భయాలు తాకించి జస్ట్గా భయాలు తాకించి నోరు మాత్రం మామూలుగా చేయాలి. ఎటువంటి స్ట్రెస్ ఉండకూడదు. అంగుడు తాకించి మాకు ఇప్పుడు ఏంటంటే దానంతా కూడా గ్రాఫిక్ అంతా కూడా ఇలా వెళ్తాం. దానివల్ల నేను బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ వచ్చాయి. కంటికి సంబంధించి, చెవులకు సంబంధించి, మొహానికి సంబంధించి, బ్రెయిన్ సంబంధించినవి కూడా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. స్ట్రెస్ ఉండదు, చాలా హ్యాపీగా ఉంటారు. ఎంతవరకైనా ఈజీగా చేయగలుగుతారు, ప్రశాంతంగా ఉండగలుగుతారు, ఎవరికైనా సరే జాయ్ఫుల్గా ఉండగలుగుతారు. కోపం కానీ చిత్త కానీ ఏ ఉంటుంది దానికి పూర్తిగా బాడీ ఒకసారి ఉకారించడం నాకు కూడా చేయండి. ఒకసారి మళ్ళీ చూసుకొని ఉకారంతో ఏమొచ్చింది చూసుకొని ఒకసారి ఇష్టం. తీసుకుంటారు కూడా ఇంకా ఎక్కువ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్తాను టైమింగ్స్ ఎలా ఉంటాయి దాన్ని బట్టి మీ మధ్య కెపాసిటీ తెలుస్తున్నాను. బ్రీతింగ్ తీసుకుని మధ్యస్ ఎలా ఉంటాయి, విడిచిపెట్టి మధ్యస్ ఎలా ఉంటాయి, కెపాసిటీ ఎలా ఉంటుంది. ఓకే వెరీ స్టార్ట్. మ్యాక్సిమం ఎంత తీసుకున్నారు? 20 దాటినట్టు ఇంకా అంత 25. సో మామూలుగా మీరు ఎంత తీసుకున్నారు? ఒక బ్రీతింగ్ 6 సెకండ్లు అయింది అంతే కదా. ఇప్పుడు ఒకే బ్రీతింగ్ ఎంత అయింది అంటే ఎన్ని రెట్లు తీసుకున్నారు? మోర్ దెన్ 4 times అంతే కదా. అంటే మీ కెపాసిటీ ఎలా పెరిగిందా లేదా? ఇది
ఇదే కనుక నేచర్లో ఎక్కువ ప్రాసక్తి ఉన్నప్పుడు మీరు తీసుకున్నారనుకోండి, ఆ ప్రాసెస్ డెవలప్ అవుతుంది. మీ మైండ్ బ్యూటిఫుల్గా ఉందనుకోండి, ఇంకా డెవలప్ అవుతుంది తీసుకుంటాం. అంటే మీరు స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు, ఒంట్లో అన్ఈజీగా ఉన్నప్పుడు మీరు ఎక్కువగా తీసుకోలేరు, బాడీ రిసీవ్ చేసుకోరు. మీరు తీసుకున్న ఆ బాడీ సెల్స్ అన్ని కూడా ఆక్సిజన్ రిసీవ్ చేసుకోరు. మీ మనసులో ప్రశాంతంగా ఉంది, కడుపులో ఖాళీగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్న మూడ్లో కనుక అధిక నేచర్ పరంగా ఉదయం అయితే 4 to 6 మధ్యలో నేచర్ బాగుంటుంది. ఆ టైంలో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది నేచర్. ఆ టైంలో కనుక మీరు బ్యూటిఫుల్ స్టేట్లో ఉండి మీ మైండ్ కాస్త వామ్ ఎక్సర్సైజ్ చేసుకుని అప్పుడు ఇది చేశారు. అప్పుడు ఎలా ఉంటుంది? ఇంకా అధిక మెరుగుతుంది. అంటే ఒక గంట తీసుకుంటే కనుక డే అంతా మీ ఎనర్జీ సరే. మరి డే అంతా ఎక్సర్సైజ్ తీసుకుంటారు కదా, మిగతా కూడా బాగానే కదా. ఆ ఎక్సర్సైజ్ ఎనర్జీ అంతా కూడా మీ గతంలో చేసిన కర్మలన్నీ క్లియర్ అవుతుంది. ఇలా మీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం క్యూర్ అవ్వడానికి మీరు ఎంత టైం చేసుకుంటే అంతగా మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్. సరే ఉకారం అయితే మకారం మళ్ళీ ఒకసారి ఓకే రెడీ స్టార్ట్. ఇప్పుడు ఏం వచ్చింది? 23 దాటినంత 22 ఆగింది. 20 దాటినంత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 3 మీటింగ్స్ ఒకేసారి వచ్చారు. ఇలా అనుకుంటూ లాంగ్ అని ఒకసారి, తర్వాత ఒకసారి అంటే ఒకసారి 3 మీటింగ్లు 5 వరకు మీరు కౌంట్ చేసుకోవడానికి వచ్చింది. ఓకే రెడీ? రెడీ స్టార్ట్. ఇంచుమించు 70 సెకండ్లు మామూలుగా 3 నుంచి 10 సెకండ్లు అయింది. మ్యాక్సిమం దగ్గర 10 సెకండ్లు 15 సెకండ్లు అంటే మినిమం 6 టైమ్స్ నుంచి 7 టైమ్స్ తీసుకుంటే 6 సెకండ్ మీరు ఎన్ని తీసుకుంటే చూసి కాల్కులేట్ చేసుకోండి. ఎన్ని టైమ్స్ పెరుగుతుందో కనీసం ఎలా 3 టైమ్స్ అయితే మినిమం పెరుగుతుంది. మ్యాక్సిమం 10 to 12 టైమ్స్ పెరుగుతుంది. రోజు సాల్వ్ చేస్తే 15 టైమ్స్ వరకు పెరుగుతుంది రోజు సాల్వ్ చేస్తే. దీనివల్ల ఉంటుంది ఇప్పుడు గాలి ఇచ్చేయడం తెలిసిన తర్వాత ఎవరికైనా మకారం చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి మకారం చేద్దాం. మకారం చేసినాడు గాలి తీసుకున్నాడు. గాలి ఎలా వెళ్తుంది గమనించండి. ఇస్తాడు వెళ్తుంది గమనించండి. చేయండి నాకు కూడా చేయండి.
తెలుసుకో ఇలా పైకి వెళ్తున్నాడు ఎంతమంది తెలుసుకోలేదు చాలా వెళ్తున్నాడు మరి అకారం చేద్దాం అకారం చేసిన ఎలా గమనించండి ఈ తను మనం అకారం చేసినప్పుడు ఏమంటే విషయం తీసి పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకుని వదిలిపెట్టు అంటే కళ్ళ నరాలని ఇలా ఆగినట్లయితే మెడికల్ రిలీజ్ చేసినప్పుడు కళ్ళ నరాన్ని అలా రిలీజ్ చేయాలి చేసేటంటే ప్రాణశక్తి వెళ్తుంది అదే ఉకారం చేసినప్పుడు ఇక్కడ దిగబెడతాం మళ్ళీ ఇదే రిలీజ్ చేయాలి అప్పుడు ఇక్కడికి నుంచి లాగాలి అకారం చేసినటువంటి ముద్దలు లోపల లాగబెడతాం మళ్ళీ ఆ వందలు ఇలా వదిలితే కిందికి వెళ్తాం అక్కడ అన్నమాట రోజు సాధన చేస్తుంటే ఈజీ తెలుస్తుంది ఒక పట్టు వచ్చినా ఈ కాన్సెప్ట్ తీసుకుని చేయలేదు చేస్తుంటే నీకు తెలుస్తుంది మళ్ళీ ఒకసారి ఒక 5 సార్లు అక్కడ 5 సార్లు ఒక 5 సార్లు అక్కడ చేద్దాం కూడా చేతులు ఆలోచించి బాగా వేడుతారు. ఈ రెగ్యులర్గా చెప్పిన 3 కూడా రెగ్యులర్గా చేసుకుంటూ ఉండే విధంగా ఏదైనా పేరు నేను ఎక్కడ ప్రాణశక్తి ఉందో ఆ సెల్లో ఉన్న ప్రాణశక్తి డ్యామేజ్ అవుతుందో తగ్గిపోతుందో ఆ సెల్ డ్యామేజ్ అవుతుంది.
అది ఒక ఆర్గాన్లో ఎక్కువ సెల్స్ డ్యామేజ్ అయితే ఆర్గాన్ తాలూకు ఎఫిషియన్సీ తగ్గిపోతుంటుంది, దాని తాలూకు ఫంక్షన్స్ అన్ని కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది. అలాగే మల్టిపుల్ ఆర్గాన్స్ అనగా శక్తి తగ్గిపోతుంది అనుకోండి అన్ని ఆర్గాన్స్లో, అప్పుడు ఏమవుతుందంటే టోటల్ బాడీ వ్యవస్థ కూడా తగ్గిపోతుంది, పనిచేసి సామర్థ్యం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ప్రాణశక్తిలో పెంచుకుంటున్నామో ఈజీగా మన బాడీ ఫిట్గా ఉంటుంది, మైండ్ ఫిట్గా ఉంటుంది, నీకు ఏదైనా ఈజీ అయిపోతుంది లైఫ్లో. అన్నమాట ప్రాణశక్తి లేకపోవడం వల్ల మీ దగ్గర నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది ఏదో రూపంలో, అది భార్య రూపంలో అవచ్చు, భర్త రూపంలో అవచ్చు, అత్తగారు మామూలు జాబ్ రూపంలో ఏదో రూపంలో. ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి మీరు రోజు పెంచుకుంటూ ఉంటారు మీకు అలాంటి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది, మీకు మంచి ప్లేస్ దొరుకుతారు, ఇక్కడ కూడా మీకు మంచి ఒక కంఫర్ట్ జాబ్ ఉంటుంది, మంచి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, ఇంట్లో అంతా కూడా చాలా రిలేషన్ బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు ఎక్కడికైనా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు, ఎవరైనా సరే మీకు హ్యాపీగా ఉంటుంది. ఒక వ్యక్తి మీతో హ్యాపీగా లేరు అంటే కనుక మీ లోపలైన ప్రాణశక్తి తక్కువ ఉండాలి, లేదా వాళ్ళ లోపల ప్రాణశక్తి తక్కువ ఉండాలి. ఎవరి లోపల ప్రాణశక్తి తక్కువ ఉంది వాడు ఆ ప్రయత్నం చేసుకుంటుంటే కనుక వెంటనే వాడు మైండ్ సెట్ మారుతుంది. ఎంత కరుడుగడి తీవ్రవాదిలో ఉన్న మనస్తత్వం, కోపం, చికాకు సరే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే కూడా అవన్నీ తగ్గిపోయి మంచి స్వభావం మంచి అట్రాక్ట్ చేయగలుగుతారు, మంచి అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇది ప్రాణశక్తి వల్ల. ఇంకా ఆహారంలో మన బాడీలో ఉండే టాక్సిన్స్ ఒక మోషన్ ద్వారా 3% టాక్సిన్స్ రిమూవ్ అవుతుంటాయి. అంటే రెగ్యులర్గా మోషన్ కాలమానంలో వచ్చి ఉంటే రేషన్లో 3% టాక్సిన్స్ రిమూవ్ అవుతూ ఉంటాయి. ఒక 7% టాక్సిన్స్ అన్ని కూడా యూరిన్ సక్రమంగా అవుతుంటే 7% టాక్సిన్స్ రిమూవ్ అవుతూ ఉంటాయి. మిగతా ఒక 10% మనకి చెమట పడుతుంటే ఏదో రకంగా మన శారీరక సమస్యలో చెమట పడుతుంటే ఒక 10% టాక్సిన్స్ రిమూవ్ అవుతుంటాయి. ఎంతైంది 20% అయినా. ఈ 20% మరి మిగతా 80% కూడా బ్రీత్ అవుట్ ద్వారా టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి. మనం ఏం చేస్తాం ఈ 20% మీదే పెద్ద పెద్ద ఇష్యూల దగ్గర నుంచి అసలు కూడా ఈ 20% మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ బ్రీతింగ్ మీరు పెట్టుకోవట్లేదు. అది కూడా ఒక గంట మీరు ఎక్సర్సైజ్ జిమ్కో వాకింగ్ వెళ్ళి యోగా పీరియడ్ ఆ గంటే మీరు దృష్టి మీ బ్రీతింగ్ పెడుతున్నారు కాబట్టి మిగతా డే అంతా కూడా మీ బ్రీతింగ్ చాలా బిలో నార్మల్గా అవుతుంది. అందువల్లే లైఫ్ స్టైల్ అన్నీ ఎలా ఉన్నాయంటే స్ట్రగుల్ బేస్ చేస్తుండగా శాంతి, ఇంటి ఆనందం, డబ్బు, ఇవన్నీ లేకుండా అంటే ఎక్కడో ఒక లోటు ఉంది పరిగెడుతున్నట్టుగా జీవితం అస్తవ్యస్తమైన కారణం అంటే ఈ షార్ట్. ఇప్పుడు నేను చెప్పిన బ్రీతింగ్ నో ప్రాబ్లం చేసుకుంటూ కూడా డే అంతా చేసుకుంటుంది, మీరు వర్క్ చేసుకున్నా సరే. ఇప్పుడు అక్కడ ఒక నోట్లో నెమ్మది చేసుకుంటారా పైకి చేయకుండా అనుకుంటూ బోలబంగా చేసుకుంటే మన ద్వారా ముందర లోపల అనుకుంటూ మళ్ళీ ఒకసారి సెకండ్స్ చూసుకోండి, ఒకసారి మళ్ళీ ఒకసారి నోట్లో అనుకుంటూనే మీరు కౌంట్ చేసుకోండి ఎంత వస్తుందో. నార్మల్ దానికంటే కాలం చేసిన సెకండ్ వస్తాయి, కాలం చేసిన కూడా అన్ని నోట్లో అనుకోండి. అలా అనుకుంటూ రిలాక్స్ బాడీకి బిగించుకోవాలి, రిలాక్స్ మూమెంట్ ఇక్కడ అది ఎదురుగా ఇప్పుడు నార్మల్ బ్రీతింగ్ అంటే నార్మల్ 3 బ్రీతింగ్ ఫస్ట్ నార్మల్ చేసిన బెటర్గా ఉన్నట్టు జరుగుతుంది. నార్మల్ బ్రీతింగ్ అంటే ఎక్కువ ఇప్పుడు 5 నాడు జరుగుతుంది. నార్మల్ బ్రీతింగ్ ఇప్పుడే ఎక్కువ కదా ఎంత ఎక్కువైంది జరుగుతుంది అంటే మామూలు నార్మల్ బ్రీతింగ్ తీసుకుంటారు. దానికి ఇప్పుడు ఎక్కువ ఉపయోగం చేసినట్టు ఎక్కువ బ్రీతింగ్ కెపాసిటీ ఓకే తెలుసు. ఇది రెగ్యులర్ చేసుకోలేదు కదా. అలాగే ఆహారం తినే విధానం ఇది బాగా ఆకలిస్తుందంత ముద్ద నోట్లో పెట్టుకుని పెద్దలు మూసుకుని నెమ్మదిగా నవ్వుతూ ఆ టేస్ట్ బ్రెయిన్ ఎంజాయ్ చేయాలి. లోపల ఏ టేస్ట్ వస్తుంది అని మీ బ్రెయిన్ గమనించాలి. అలా గమనించడం ఏమంటే మీ నోట్లో ఉండే ఆహారంలో ఎసిడిటీని తగ్గించాలని అవసరం ఆలోచన పెడుతున్నాను. పూరి మీ నోట్లో ఉండే ఎసిడిటీ తగ్గిపోయి ఆ ముద్దాన్ని చేరిక లోపలికి రసంగా లోపలికి వెళ్ళాలనుకుంటున్నారు. అలా వెళ్తే కనుక మీ డైట్ సిస్టమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు అజీర్తి ఉండదు, అజీర్తి ఉండదు, గ్యాస్ట్రిక్ ఉండదు, అసలు ఏ రోగం రాదు. అలా తింటే కనుక మీరు ఏం తిన్నా అన్నీ అరుగుతుంటారు. కొన్ని పడవ వస్తువులు అంటే కనుక కొంతకాలం మానేసి తేలిగ్గా ఇలా తింటూ అలవాటు చేసుకుంటూ
ఒక్కొక్క ఐటమ్ మీ పడవలసి అడాప్ట్ చేసుకుంటుంటే కనుక మీ సిస్టమ్ కరెక్ట్ అయ్యే కొద్ది కూడా అసలు ఫుడ్ ఎనర్జీ అనేది ఉండదు అనమాట. ఏ ఫుడ్ అయితే తినగలుగుతారు, ఎక్కడ నీళ్ళని తాగలుగుతారు, ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇలా ట్యాప్ దగ్గర నీళ్ళు తాగిస్తే మీకు ఎక్కడ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కానీ ఏ వైరస్ ఇన్ఫెక్షన్ రావు. కరోనా టైంలో వ్యాక్సిన్ ఇప్పుడు వచ్చిన వ్యాక్సిన్ 3 times వాడుతున్నారు. శానిటైజర్ వ్యాక్సిన్ వేసుకోలేదు. ఇంచుమించు ఒక 10 మంది పేషెంట్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు ఈ కరోనా టైంలో. అయినా సరే చేయబడుతున్నాం డిగ్రీ వదిలి చేసి సెల్ఫీ తీసుకున్నాను. కానీ కరోనా నాకు వచ్చింది కరోనా. కానీ విత్ 3 daysలోనే నేను క్యూర్ చేసుకోలేదు. ప్రాణాలను టెక్నిక్స్ ఉండేది కాబట్టి ఈ ముక్కులను చిన్న వాష్ చేసి ముక్కు క్లీన్ చేసుకోవాలి. అలాగే ఈ ముక్కులో థ్రెడ్ లోపల ప్లాస్టిక్ థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ లోపల ముక్కులో తీసుకెళ్ళి క్లీన్ చేయడం ద్వారా ప్రాబ్లమ్స్ బయటకు వస్తుంది. అలాగే గుమ్మేటిన క్లాత్ లోపల మింగి మళ్ళీ బయటకు చేయడం ద్వారా ఇక్కడ పట్టిన కాంపకాలను బయటకు వస్తుంది. అలాగే వామిటింగ్ 2 లీటర్ నీళ్లు సాల్ట్ కానీ లేదంటే నిమ్మరసం కానీ వేసి మింగేసి తాగేసి మళ్ళీ వామిట్ చేసుకోవడం ద్వారా కడుపులో ఉన్న ఎనర్జీ అంతా బయటకు సింపుల్ అంటే ఇది క్లియర్ అంటారు, క్లియర్ అంటారు. అలాగే గ్రేవ్స్ పెట్టింది ద్వారా దీనికి ఏమవుతుందంటే వైరస్ బ్లడ్లో వెళ్ళడానికి దాన్ని మనం రిమూవ్ చేసుకుంటే కనుక ఎలాంటి వైరస్ ఈవెన్ డెంగ్యూ ఫీవర్ కానీ మలేరియా ఇవి వచ్చినట్టు కూడా ఇమీడియట్గా అంటే 3 4 వెయిట్ చేయకుండా ఫస్ట్ డే కానీ మందులు చేసుకుని ముక్కుని క్లీన్ చేసుకుని